హలో, గుడ్ మార్నింగ్ అండి. మన దసరాల్లో బొమ్మల కొలువు పెట్టామండి. ఈ బొమ్మలన్నీ కూడా నేను బెంగళూరు వచ్చిన తర్వాత రకరకాల బొమ్మల్ని, రకరకాల దేవతల్ని కొని ఇంట్లో పెట్టుకుని మా షోకేసులో పెట్టుకుంటానండి. దసరా వచ్చింది కదండి, ఆ సందర్భంగా బొమ్మల కొలువు పెడదామని ప్రతి ఏడాది పెడతామండి. ఈ ఏడాది కూడా పెట్టామండి. చూడండి మా ఇంట్లో ఏ ఏ బొమ్మలు సేకరించాను. శ్రీకృష్ణ పరమాత్మ చూసారో ఎంత హైట్గా చక్కగా నవ్వుతూ కళకళలాడిపోతూ ఉన్నారు. ఆయన ముందు విష్ణుమూర్తి అండి, వెంకటేశ్వర స్వామి, ఓ పక్కన మహాలక్ష్మి, ఓ పక్కన అలివేలు మంగమ్మ చూసారా. తర్వాత సుబ్రహ్మణ్య స్వామి, దత్తాత్రేయుడు, శివపార్వతుల కుటుంబం, సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామి, వినాయకుల వారు, తర్వాత అలాగే బుద్ధుల వారు, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, భూవరాహస్వామి, కనకదుర్గమాత. తర్వాత ఈ కింద పెట్టిన బొమ్మలన్నీ కూడా మా పాప ప్లాస్టిక్ వైర్తో తయారు చేసిందండి. చూడండి ఎంత బాగా చేసిందో, చక్కగా చేసింది పిల్ల సంతోషంగాను. అవన్నీ కూడా బొమ్మల కొలువులో పెట్టామండి. కృష్ణుల వారు చూసారు ఎంత అందంగా ఉన్నారు. విష్ణుమూర్తి వెనకాలమో చిలకలపూడి పాండురంగ స్వామి, రుక్మాబాయి, మహాలక్ష్మి, తర్వాత మా అలివేలు మంగమ్మ. చూడండి ఎంత క్లియర్గా కనపడుతున్నారో మనకి చక్కగాను. శ్రీరామ అయోధ్యరాముడు, ఆదివరాహ స్వామి, లక్ష్మీనారాయణ స్వామి, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, సాయినాథుల వారు, విఘ్నేశ్వరుల వారు, ఇక్కడ బుద్ధుల వారు, తర్వాత గురువయ్యూరు కృష్ణుడండి, బాలకృష్ణుడండి, హనుమంతుడండి, తర్వాత కనకదుర్గ మాత అండి, సరస్వతీ మాత అండి, వినాయకుల వారండి, పంచముఖ గాయత్రి అండి, దత్తాత్రేయుల వారండి, గరుత్మంతుల వారండి. చూసారా ఎంత చక్కగా. శివుడండి, తర్వాత కృష్ణుడండి. ఆ మధ్య బ్యాంకాక్ వెళ్ళినప్పుడు బొమ్మలు కొనుక్కొచ్చానండి. ఆ పడవలో ఉన్న బొమ్మ చూసారా, పడవలో అమ్మాయి పండ్లు పూలు అన్నీ అమ్ముకుంటూ అక్కడ బొమ్మలు తయారు చేస్తే చూడముచ్చటగా ఉన్నాయని కొనుక్కొచ్చానండి. డబ్బే ప్రధానం కాదు కదండి అన్నిటికీను. కొన్ని బొమ్మలు కొని తెచ్చుకుంటానండి, గత స్మృతులన్నీ గుర్తుకొస్తాయండి. మనం బొమ్మలు పెట్టుకోవడం వల్ల మన యొక్క సంస్కృతి డెవలప్ అవుతుందండి. హిందూయిజంలో పిల్లలకు కూడా అలవాటు అవుతుందండి. మనం ఏం చెప్పినా పిల్లలకి మనం ఆచరిస్తూ పిల్లలకి చెప్పాలండి. బొమ్మల కొలువు పెట్టడం అంటే అది 3 రోజులు ఉంటుందండి. మేము సహజంగా దుర్గాష్టమి, మహానవమి, విజయదశమి 3 రోజులు ఉంచుతామండి. ఉంచి ఏం చేస్తామంటే సాయంకాలం పూట పేరంటం కింద మా వాళ్ళు అందరినీ పిలుస్తారండి. వీళ్ళు వెళ్తే లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం, గోవిందనామాలు అవన్నీ కూడా చదువుతారండి. కనీసం 25-30 మంది స్త్రీమూర్తులంతా వస్తారండి. వచ్చిన తర్వాత వాళ్ళందరూ కలిసి హారతలు ఇస్తారండి బొమ్మలకి. ఎంత బాగుంటుందండి సంప్రదాయం చక్కగాను. ఇక్కడ కర్ణాటకలో ఇదేంటంటే బొమ్మల కొలువు దసరాల్లో, అలాగే టమిలియన్స్ కూడా దసరాల్లోనే పెడతారండి. మాకేంటంటే ఆంధ్రాలో సంక్రాంతి పండగప్పుడు పెడతారండి. భోగి పండుగ నాడు బొమ్మలు పెట్టి అది పేరంటంలాగా చేసి చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోసి దిష్టి తీసి 10 మందిని పిలుచుకుని సంతోషంగా చేస్తారండి. అక్కడ సాంప్రదాయం అండి. ఇక్కడేమో మనం ఈ దసరాల్లో ఇక్కడ కర్ణాటకలో మేము ప్రస్తుతం బెంగళూరులో ఉన్నాం కదండి. అందువల్ల ఇక్కడ ప్రాంతపు అలవాట్లను బట్టి నేను కూడా నా దగ్గర ఉన్న బొమ్మలన్నింటినీ కూడా చక్కగా నీట్గా అలంకరించి పెట్టి బొమ్మలకి హారతలు అవన్నీ ఇప్పించి బొమ్మల కొలువు పెట్టానండి. ఎంత బాగుందో చూసారు. మా పిల్లకి ఎంత సంతోషం వేసిందంటే బొమ్మల కొలువు పెట్టాలి అనే విషయం కూడా పిల్లలకి తెలుస్తుందండి. ఏదైనా మనం పెద్దవాళ్ళని చెప్తేనే కదండి పిల్లలకు కూడా తెలిసేది. అలాగే మన పద్ధతులన్నీ నేర్పించాలండి. చూడండి ముక్కోటి దేవతలు మన ఇంట్లోనే ఉన్నారు. మనం ఎన్ని వేల రూపాయలు ఖర్చులు పెట్టినా ఒక బొమ్మని, ఒక పరమాత్మ బొమ్మని తెచ్చి మన ఇంట్లో పెట్టుకుంటే ఆ బొమ్మను చూస్తున్నప్పుడు మనల్ని మనం మర్చిపోతాం కదండి. ఆ బొమ్మను చూస్తూ ఉంటామండి. విగ్రహారాధన అంటే అర్థం ఏమిటండి? విగ్రహాలకి అభిషేకాలు చేసి పువ్వులు పెట్టేస్తే కానీ విగ్రహారాధన చేస్తే నిగ్రహంగా ఉంటారండి. ఓకే, ధన్యవాదాలు.